డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్న 125cc బైక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. ఈ పాట్ హోల్స్లో పడిలేస్తున్నప్పుడు ఆ ప్లేబ్యాక్ అలా ఉంది మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 125cc 2025 వేరియంట్ నియాన్ మోడల్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి, అలాగే ఈ 2025లో ఏమైనా చేంజెస్ వచ్చాయని దాని గురించి, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుందని దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వెహికల్ మీరు కనుక కొనుపోతున్నట్లుగా అయితే సో దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకైతే మాత్రం ఈ విషయం నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ లైక్ చేసే వీడియో చూడండి, ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు మీ దాకా రావాలంటే సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఇక లేట్ చేయకుండా ఈ బైక్ సంబంధించినటువంటి ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి 10.8 Nm టార్క్ 11.8 bhp పవర్ తోటి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. అలాగే ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఒక గేర్ కిందికి, మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది, ఇది సేఫ్టీ వైజ్ ఉపయోగపడుతుంది. సెల్ఫ్ అండ్ కిక్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇంజన్ గురించి నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. దీన్ని అన్ని రకాలుగా నేను రైడ్ చేసి చూస్తాను. సో రియాలిటీలో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో క్లియర్గా చెప్తాను, కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే, ఆ రైడ్ రివ్యూ కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ అయితే కాదు. సో ఇది మనకి క్లోజింగ్ ఉంటుంది కాబట్టి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇస్తుంది. సో పల్సర్ 125 నియాన్ వేరియంట్లో మనకి సింగిల్ సీట్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనకి మంచి ఫ్యామిలీ కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ సీట్ చాలా ఫ్లాట్గా ఉంది అండ్ ఫార్మల్ గ్రాబ్ రైల్ కూడా ఉంది. రైడర్కి, అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్న లేడీస్కి అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి చక్కగా యాప్ట్గా సూట్ అవుతుంది. బెస్ట్ ఫ్యామిలీ బైక్ అయితే అవుతుందన్నమాట. ఇక ఈ 2025లో కూడా మనకి ఎలాంటి ఎల్ఈడి సెటప్తో కలిగినటువంటి హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వలేదు. అదే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి క్లియర్ లెన్స్ బల్బ్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది చేంజ్ అయితే బాగుండేది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది మార్చాలి. సో మిడ్లోనైనా తీసుకొస్తారేమో అని చూద్దాం, ఎందుకంటే పల్సర్ సిరీస్ మొత్తం కూడా 2024 మిడ్లోనే మనకి అప్గ్రేడ్ చేశారు. అలా అనుకున్నా మనకి 2025 మిడ్లో ఎల్ఈడి సెటప్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్ ఇస్తే బాగుండు. సో ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి 10 ప్యాక్ ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ బల్బ్ టైపే ఉంటాయి. ఇవన్నీ అట్లీస్ట్ హజార్డ్ లైట్స్ ఇచ్చినట్టయితే చాలా బాగుండేది సేఫ్టీ వైజ్. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ అనలాగ్ అలాగే పార్ట్ డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఆరెంజ్ కలర్ లైట్ అయితే ఇనిషియల్గా వెలుగుతుందన్నమాట. సో ఇక్కడ డిజిటల్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. గేర్ పోస్టింగ్ ఇండికేటర్ అయితే లేదనమాట. ఇక టాకోమీటర్ అనలాగ్లో ఉంది. సో ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఈ కన్సోల్ అయితే మాత్రం చాలా వరకు రిజిస్టర్ అయిపోయిందన్నమాట. సో చాలామంది డిజిటల్ కన్సోల్ కంటే కూడా ఇదే బాగుందని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పడం నేనైతే చూశాను. సో ఇక మనకి స్ప్లిట్ హ్యాండిల్ బార్ అయితే మీరు చూడొచ్చు. సో పల్సర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాంగెస్ట్ పార్ట్ అనమాట ఇది. అలాగే ఇక్కడ మనకి టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో టైర్స్ 80/100 సెక్షన్ టైర్స్, 70 ఇంచ్ టైర్స్ అన్నమాట. ఇవి 240 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఫ్రంట్ నుంచి చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మనకు వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ 30 mm అయితే ఉంటుంది. సో ఇది సరిపోతుంది. ట్రావెల్ కూడా ఈ 125cc యాప్ట్గా ఉంటుంది. సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం పల్సర్ 125cc అసలు పేరు పెట్టలేం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అండ్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ గురించి ఇంకా క్లియర్గా లైవ్లో మాట్లాడతాను. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, సో స్టాండర్డ్ అనమాట. సో ఎక్కడ కూడా మీకు పార్ట్ హోల్స్లో నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కింద తగిలే అవకాశమే లేదు. ఇక బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసరికి మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్గా 130 mm డ్రమ్ బ్రేక్ తోటే వస్తుంది. అలాగే కాంబీ బ్రేక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా మీకు అప్లై అవుతుంది అనమాట. ఇక స్విచ్ గేర్ గురించి వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, అలాగే సపరేట్ పాస్ బటన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే హారన్ బటన్ కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ వచ్చేసరికి ఇంజన్ క్విల్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకైతే సెల్ఫ్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక మనం మాట్లాడుకోవాల్సిన ఈ వెహికల్ యొక్క డిజైన్ గురించి. పల్సర్ 125లో కొత్తగా గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశారు. దీంతో 4 కలర్లు అయితే అయ్యాయన్నమాట. సో ఇది మనకి 11.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ తో వస్తుంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ కలర్తో పాటు మనకి బ్లాక్ కలరు, రెడ్, బ్లూ కలర్ కూడా ఉంటాయి. మొత్తం 4 కలర్స్లో మీకు నచ్చిన కలర్ ఏంటో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇక ఈ వెహికల్కి సంబంధించి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో ఉన్నటువంటి వింగ్ షీల్డ్ సో మనకు చాలా యూనిక్గా ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో సడన్గా ఏదైనా తగిలినా విరిగిపోయే ఛాన్స్ లేదు. అండ్ ఫ్రంట్లో మన చిన్న గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. అలాగే రిమ్స్ మీద కూడా మనకి సేమ్ బాడీ కలర్ ఆఫర్ చేశారు. దట్స్ వెరీ కూల్. అండ్ రిఫ్లెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు టైర్ మీద చిన్న మడ్గడ్ అయితే చూడొచ్చు అనమాట, హగ్గర్ లాగా ఉంది. అలాగే ఎగ్జాస్ట్ మీద కూడా మీకు ప్యానల్ అయితే కనిపిస్తుంది అనమాట. అలా కిక్ రాడ్ కనిపిస్తూ ఉంది. బజాజ్ పల్సర్ 125లో పెట్టే ప్రైస్కి బిల్డ్ క్వాలిటీ
అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈ వెహికల్ మనకి 88,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను, 1,09,000 నుంచి 1,10,000 రూపాయల దాకా ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్, స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేశారు, అయినప్పటికీ మీరు విజువల్స్ చూశారు కదా ఇప్పటి వరకు, అండ్ ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా. నేను థ్రోటల్ ఇస్తుంటే ఇంజన్ రెస్పాన్స్ చాలా బాగుంది. 2024తో పోల్చుకుంటే 2025 వెహికల్ రిఫైన్నెస్ చాలా బాగుంది. ఇంజన్ చాలా స్మూత్గా అనిపించింది. ఆబ్వియస్లీ మీరు విన్నారు కదా, సెకండ్ ఫస్ట్ గేర్లు రెండు కూడా సౌండ్ చేశాయి. బట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా పడిపోయాయి అన్నమాట. మేబీ సర్వీస్లో అవి కూడా పోవచ్చు, స్మూత్గా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇంజిన్ అయితే మాత్రం చాలా బాగుంది. గేర్ షిఫ్టింగ్ కూడా నాకు అంత ఇబ్బందిగా అయితే అనిపించట్లేదు. హ్యాండ్లింగ్ చాలా బాగుంది. అండ్ అలాగే నాకు ఈ పర్టికులర్గా ఈ డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం చూడటానికి చాలా బాగుంది. సో మీరు డిస్ప్లేలో చూస్తున్నాను, మీ ఫోన్ డిస్ప్లేలో చూడండి ఒకసారి. సో నైట్ టైం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది టైము. చాలా మంచిగా విజిబిలిటీ ఉంది, అందుకేనేమో చాలామంది దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో హ్యాండిల్ బార్ చాలా బాగుంది. అలాగే స్విచ్ కేస్ దగ్గర కూడా మనకి ఆ లైట్స్ వెలగటం ఇవన్నీ చాలా బాగున్నాయి. సో పల్సర్ 125cc మీరు కంపల్సరీ కూడా ఈ వేరియంట్ పర్టికులర్గా నియాన్ వేరియంట్ కొనుక్కుంటే అటు బడ్జెట్ వైజు అలాగే ఇటు ఫ్యామిలీ కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం డైలీ కమ్యూట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. అఫ్ కోర్స్ మైలేజ్ చాలా బాగా వస్తుందని 125cc కొంటాం. ఇది మీకు ఆల్మోస్ట్ 55 దాకా వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన. మీరు 60 బిలో నడిపించుకునే వాళ్ళు జాగ్రత్త పరులు అయితే 60 కిలోమీటర్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సస్పెన్షన్ గురించి నేను ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళి రైడ్ చేస్తూ మాట్లాడతాను. సో కొన్ని చోట్ల బ్రేక్ నేను టచ్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ రెస్పాన్స్ బాగానే ఉంది. అండ్ ఈ కన్సోల్ ఇప్పుడు విజిబిలిటీ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది, కానీ కళ్ళకి డే టైంలో అయితే మాత్రం యాప్ట్గా సూట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఆ ఆరెంజ్ కలర్ లైట్ కూడా డే టైంలో ఆఫ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఏమాట ఇంజన్ మాత్రం ఈసారి చాలా రిఫైన్డ్గా అనిపించింది. సో మీకు నియర్ బై కనుక ఉంటే ఒకసారి రైడ్ చేయండి. అసలు పల్సర్ 125ని ఎవరు కొనాలని అంటే, సో ఎవరైతే 125cc ఒక మంచి స్పోర్టియర్ వెహికల్, అలాగే కమ్యూట్ చేయడానికి, అలాగే ఫ్యామిలీ కోసం కూడా కావాలి, ఆల్ ఇన్ వన్ పర్పస్ ఆల్రౌండర్ వెహికల్ అని చెప్పొచ్చు. సో దాని విషయంలో మాత్రం ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, షైన్ 125 తీసుకుందాం అనుకోండి. సో 2 ఫార్మల్ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ SP 125 కూడా 2 ఫార్మలే ఉంటుంది. బట్ ఇది వచ్చేసరికి ఐకానిక్ పల్సర్, అండ్ మీరు 2 రకాలుగా కూర్చోవచ్చు. సీటు కొంచెం బ్యాక్ సైడ్కి జరిగి కూర్చుంటే ఫుడ్ పెక్స్ అనేవి కాస్త రేర్ సైడ్కి వెళ్తూ ఉంటాయి కాబట్టి స్పోర్టియర్ సిట్టింగ్ దొరుకుతుంది. అట్లా కాదు, రిలాక్స్డ్గా కూర్చుందాం, ఎక్కువ దూరం వెళ్ళాలి కదా అని చెప్పి అనుకుంటే మనం ట్యాంక్ దగ్గరికి జరిగి కూర్చున్నాం అనుకోండి, రిలాక్స్డ్గా కూర్చుని వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్యామిలీని దించిన తర్వాత పర్సనల్ యూసేజ్ కోసం మీరు ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా కానీ ఖచ్చితంగా ఈ వెహికల్ మీకు బాగుంటుంది. ఇప్పుడు రఫ్ రోడ్లోకి తీసుకొచ్చాను, ఆఫ్ రోడ్లో చెక్ చేద్దాం బ్రేకింగ్ గురించి, అలాగే సస్పెన్షన్ గురించి. అఫ్కోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు సస్పెన్షన్ అయితే బాగుంటుందని. 125cc డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నటువంటి వెహికల్స్లో నాకు బాగా నచ్చిన సస్పెన్షన్ అన్నమాట పల్సర్ 125 సస్పెన్షన్. మంచి ప్లేబ్యాక్ ఉంటుంది, అండ్ ఆ సస్పెన్షన్ యాంగిల్ కూడా చాలా అంటే ఆఫ్ కోర్స్ మనకి ఇది 70 degrees అలా ఉంటుంది అనుకుంటా. సో చాలా మంచిగా అయితే బెండ్ చేసి పెట్టున్నారు, అర్గనామిక్స్ కుదిరాయి. దానివల్ల చాలా మంచి క్వశ్చనింగ్ అయితే దొరుకుతుంది. అలాగే పెద్ద పాట్ హోల్స్లో పడ్డప్పుడు కంబ్యాక్ అయ్యే విధానం అదిరిపోయింది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ దాని కాంబినేషన్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా సరిపోతుంది. సో ఫ్రంట్ సస్పెన్షన్ పెంచరు, ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది. బ్రో అన్నీ ప్రోసే చెప్తున్నారు, మరి కాన్స్ లేవా అని అంటే, పల్సర్ 125లో కాన్ ఒకటి ఉంది. అదేంటంటే దీని యొక్క వెయిట్ ఆల్మోస్ట్ 142 kgs కదా. మీరు కనుక సరిగా మెయింటైన్ చేయకపోతే ఆల్రెడీ ఈ వెయిట్ వల్ల మైలేజ్ కొంచెం డ్రాప్ అవడానికి ఇది ఒక వెయిట్ కారణం. సో మీరు సరిగా మెయింటైన్ చేయలేదంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా మైలేజ్ మీద పడుతుంది అనమాట. సో అది చూసుకొని జాగ్రత్తగా 60 బిలో నడిపించుకుంటాను, ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకుంటాను, దట్టు నేను ఒక డైలీ కమ్యూటర్ని అనుకుంటేనే ఈ వెహికల్ని మీరు కొనుగోలు చేయండి. ఫ్యామిలీ దించిన తర్వాత మీ పర్సనల్ యూసేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మనకి ఈ బైక్ని స్పాన్సర్ చేసింది రివ్యూ కోసం తిరుమల బజాజ్ ఒంగోలు షోరూమ్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయగలరు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.